ఇతని పేరు రాజా. ఈ ప్యాలెస్ బిల్డప్ చూసి ఇతను నిజంగా రాజా అనుకున్నారు. ఇతను ఏంటనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. అవునా? హలో సుబ్రహ్మణ్యం, చెప్పరా? నా హోటల్ పరిస్థితి బాగానే ఉంది. నీ పరిస్థితి ఏంటి? నీ హోటల్ లాస్లో ఉందా? అమ్మేస్తావా? అది నేను కొనాలా? సరే, ఆలోచిస్తాను. నీకంత సీన్ లేదురా రాయ్. ఏంటబ్బా, ఒకప్పుడు వీడు నా ముందే బిల్డప్ ఇచ్చేవాడు, ఇప్పుడు నాకే హోటల్ అమ్ముతానంటాడేంటి? చూడాలి, ఇందులో ఏదో మతలబు ఉంది. ఆలోచిద్దాం. ఇలాంటి హోటల్కి ఓనర్ అవ్వాలని ఆశగా ఉంది. నీ మొహానికి ఓనర్ కాదు కదా, క్లీనర్ కూడా కాలేవు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. నిజం చెప్పి డబ్బులు అడిగితే ఎవ్వరు అప్పు ఇవ్వలేదు. అబద్ధం చెప్పి అడగగానే అప్పిచ్చారు. అది ఈ లోకం పరిస్థితి. అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. సింహంతో సెల్ఫీ తీసుకుందాం అనుకున్నా. బొమ్మ ముట్టుకుంటే ఇంత పవర్ఫుల్గా ఉంది. ఒరిజినల్ సింహం ఎలా ఉంటుందో వద్దులే, ఇదే బెస్ట్. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇప్పుడెవడరా బాబు ఫోన్ చేసింది. హలో, ఎవరు? హాయ్ మాధురి, ఆఫ్టర్ లాంగ్ టైం ఫోన్ చేసావేంటి? ఏంటి, గోవాకి రావాలా? వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా. ఎలా రాగలను? నెక్స్ట్ టైం బెటర్ లక్. ఈసారికి ఎవరినైనా చూసుకో. బాయ్. నీ మొహం మండ. పిచ్చిది, నేను అనకాపల్లిలో ఉన్నా, అమెరికాలో ఉన్నానని మేనేజ్ చేశా. ఇలాంటి వాళ్ళు ఎలా మోసపోతారో ఏంటో. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, నాకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా డ్యాన్స్ చేస్తాను. ఇప్పుడు డ్యాన్స్ మీకోసం చేస్తాను. ఓకే? ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది. అమ్మా, అమ్మో, నడుం పట్టేసిందిరా బాబు. అప్పు చేసి పప్పు కూడా తినకూడదని ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అప్పు చేసిన డబ్బులతో ఎంజాయ్ చేస్తే ఉంటుంది లైఫ్. అబ్బా, ఆ కిక్కే వేరబ్బా. ఎప్పుడో నీకు దోలు తీరుద్దురా రేయ్.
బంగారం లాంటి పగటకాలు చెడగొట్టాడు ఎవడో గాని. ఆడి మొగుడురా. అమ్మో, అప్పిచ్చినోడు ఫోను. ఇంత హ్యాపీ మూమెంట్లో ఈ ఫోన్ ఆన్సర్ చేయకూడదు. కట్. అమ్మా నాన్న ఉన్నా నేను ఒంటరిగానే పెరిగాను. ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడుకుందుకే సమయం సరిపోలేదు. ఇక నా గురించి ఏం ఆలోచిస్తారు? అందుకే ఎలా పెరిగానో నాకే తెలీదు. ఎందుకు బ్రతుకుతున్నానో మాత్రం నాకు తెలుసు. నా జీవితం నా చేతుల్లో లేదు, తెగిన గాలిపటంలో వెళ్ళింది. మున్ముందు ఎలా ఉంటుందో ఏంటో. కష్టపడిన డబ్బులతో తినాలంటే కాస్త ఆలోచించాలి కానీ అప్పు చేసిన డబ్బులతో తింటే భలే మజే ఉంటుంది. ఇప్పుడెవడరా బాబు ఫోను? అమ్మో, అప్పుడు ఈ ఫోన్ ఆన్సర్ చేయకూడదురా నాయనోయ్. గొప్పల కోసం అప్పులు చేశాను, అప్పులు తీర్చలేక అబద్ధాలు ఆడుతున్నాను. ఆఖరికి జీవితమే అబద్ధాలమయమైపోయింది. ఇలా ఎన్నాళ్ళు? ఒరేయ్, ఇప్పుడైనా నిజం చెప్పరా. అతి త్వరలో ఎదగాలని, అడ్డంగా సంపాదించాలని అబద్ధాలతో జీవితం మొదలుపెట్టాను. జీవితం అబద్ధాలమయమైపోయింది. నిజం చెప్పినా కూడా అబద్ధంలా అనిపిస్తుంది. మార్చుకోవాలి, నా విధానాన్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకుంటాను. ఎవరి కొత్త నెంబరు? హలో, ఎవరు? నీకు అప్పించిన అప్పారావు నేను. అపారావు, నేను ఇండియాలో లేనయ్యా. నువ్వెక్కడున్నావో నాకు తెలుసు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. అది కాదు అప్పారావు, నేను నిజం చెప్తున్నాను, అర్థం చేసుకో. చూడు రాజా, నువ్వెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నావు. అది కాదు, కొంచెం టైం పడుతుంది అప్పారావు. నేను రాగానే నీకు ఇచ్చేస్తాను. నీకు పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, విదేశాలకు ఎక్కడికి వెళ్తావయ్యా? ఎందుకు ఈ అబద్ధాలు చెప్తావు? కొంచెం టైం పడుతుంది అప్పారావు, అర్థం చేసుకో. రాజా అని పేరు పెట్టుకుంటే సరిపోదయ్యా. అప్పులని తీర్చి రాజాలాగా బ్రతుకు. ఇక నా గేమ్ పూర్తయినట్టుంది. కొత్త జీవితం మొదలు పెట్టాలి. దూలు తీరింది ఎదవకి. రాజా అని పేరు పెట్టుకుంటే సరిపోదయ్యా. అప్పులని తీర్చి రాజాలాగా బ్రతుకు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో.
రాజా అని పేరు పెట్టుకుంటే సరిపోదు. అప్పులని తీర్చి రాజాలాగా బ్రతకనైనా నీ పద్ధతి రాజా అని పేరు పెట్టుకుంటే సరిపోదయ్యా. అప్పులని తీర్చి రాజాలాగా బ్రతుకు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. ఆ! ఆ! తిరుగుతున్నాను. ఇలా ఎన్నాళ్ళు? ఇది కాదు పరిష్కారం. సుబ్రహ్మణ్యం, అందుకు కాదయ్యా, నీ హోటల్లో నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఫోన్ చేశాను. ఇవ్వగలవా? అవన్నీ నేను వచ్చాక చెబుతాను. ప్లీజ్ అర్థం చేసుకో. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం, థ్యాంక్ యూ. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. ఒక కంట గంగా, ఒక కంట యమున, ఒక్కసారే కలసి ఉప్పొంగెను, ఒక్కసారే కలసి ఉప్పొంగెను. కన్నీటి వరదలు నువ్వు మునిగిన, చెలి కన్నుల చెమరింపు రాకూడదు, చెలి కన్నుల చెమరింపు రాకూడదు. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. ఓరోరి పగటి కళ్ళలు కనస్తాలు కానీ లేచి పనిచేసుకోరా. ఇదంతా కాల ఏడ్చేస్తాం. కొన్ని బతుకులు ఇంతే, మారవు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, మళ్ళీ మామూలే. టీటీ నమస్తే. వస్తనా?